వాళ్ళు ఎర్రబుక్కు అంటే మీరు రప్ప అంటారా? చేసేవారు ఎవరైనా చెప్పి చేస్తారా? పని కాని చేసి సైలెంట్గా ఉండాలి తప్పితే ప్రతిదానికి అరిచి గోల చేయకూడదు అన్నారు నాని. మరోవైపు పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. వైసీపీ అంటేనే రక్తపాతం అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలో రప్పా రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు చేరింది. టీడీపీ కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామంటే మీరు రప్పా అంటూ బహిరంగంగా చెప్పేస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు వైసీపీ నేత పేర్ని నాని. పామర్రు సభలో రప్పా అని వైసీపీ కార్యకర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని అరిచి లాభం లేదన్నారు. నరికోడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కన కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి, దానికి చెప్పాలి ఎవడికన్నా. వైసీపీ నేత పేర్ని వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ నేతలు. హింస విధ్వంసం వైసీపీ విధానమని చెప్పకనే చెప్పారన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అని అంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 5,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేర్ని నాని నిన్న మాట్లాడతారు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో? ఏం చేయాలి? ఇలాంటి నాయకుల్ని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. మరోవైపు పేర్ని నానిపై మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. పేర్ని నాని విద్వేషకర వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరారు.